పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రేషన్ డీలర్ తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జి కిరణ్ 5 కోట్లకు ఐపీ పెట్టాడని పట్టణంలోని 30 నుంచి 40 మంది బాధితులు ఉన్నట్లు తెలిసింది. ఓ వ్యాపారి వద్ద 20 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు అప్పులుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న మొత్తంలో ఆన్లైన్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ చేసేవాడు. అదేవిధంగా ప్రజల వద్ద చీటీలు వేసి డబ్బులు వసూలు చేశాడు. అతను కనిపించకపోవడంతో ఇంటి చుట్టూ తిరుగుతున్నామని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, న్యాయం కోసం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి రిఫర్ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టంతో పనిచేసిన డబ్బుతో చీటీలు వేశామని, ఇంత మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తామన్నారు. దాని గురించి దయచేసి మాకు వాళ్ళని పిల్లంపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఇరుగు పొరుగు వచ్చేసి బీద వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి. బీద వాళ్ళకు చాలా బీద వాళ్ళు ఉన్నారు. 3,20,000 ఉంటారు, 2 లక్షలు కసగొట్టుకుంటూ ఉంటారు, ఆముదం అమ్ముకునే వాళ్ళు ఉంటారు, పాలు పోసే వాళ్ళు ఉంటారు, ఎంతమందికో ఉంటారు. కానీ నేను ఆర్టీసీ డ్రైవర్ను. ఒక ఆర్టీసీ డ్రైవర్ని అయ్యండి న్యాయంగా నా దగ్గర బాండ్లు ఉన్నాయి, బాండ్లతో సహా ఉన్నాయి, బాండ్లు డేటు కూడా ఉన్నాయి. అవతల బాండ్లు రాపించిన మంచి బాండ్లు ఏమంటే బాండ్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాను నన్ను. ఇది పరిస్థితి. అంతే అన్న. నా పేరు సురేంద్ర. మా షాప్ వచ్చేసి బసవన్న గుడి దగ్గర కిరాణం షాపు. మేము సుంకులమ్మ గుడి దగ్గర కిరణ్ అనే వ్యక్తికి చీటీలు వేసాము. అతను మాకు అమౌంట్ కట్టకుండా వెళ్ళిపోయాడు. మేము వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ సమర్పించడం జరిగినది. ఆమెమో ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పింది. ఎస్పీ గారి దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇస్తున్నాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎంతమంది చేసినారు? ఎంత అప్పు? మామూలుగా చాలా మంది అప్పు ఉన్నారు. నాకు 2,50,000 రావాలి. నాకు అందరూ చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఒకరు 5 కోట్లు అంటున్నారు, 9 కోట్లు అంటున్నారు, 15 కోట్లు అంటున్నారు. అతను వస్తే గానీ తెలియదు ఎంత ఉండేది అమౌంట్. ఫోన్లు ఎత్తడం లేదు. వాళ్ళ తమ్ముడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ ఆయన ఎస్ఆర్బిసి దాంట్లో రిటైర్డ్ అయినాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఈయన టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు 42వ వార్డుకు. మాకు అతను పిలిపించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మీ పేరు చెప్పి? నా పేరు విజయభాస్కర్. నాది బైర్మల్ స్ట్రీట్ లో హెయిర్ కటింగ్ షాప్. నేను కిరణ్ కుమార్ అతని దగ్గర చీటీ వేయమని అడగ నేను కట్టినాను. 20 నెలలకు పూర్తి చేసిన. లాస్ట్ మూమెంట్లో 20 నెలలు అయిపోయిన తర్వాత గట్టిగా అడిగితే ఒక 2 లక్షల వరకు చెల్లించినాడు. ఇంకా మరుసటి రోజు నుంచి కనపడడం లేదు. వాళ్ళ నాన్న బెంగళూరు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఉన్నాడు. వాళ్ళని పిలిపించి మాకు ఏదైనా న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి వచ్చాము. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి.
మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.